చేసేటప్పుడు హాయిగా ఉంటుంది చూడు, నిద్రలోకి పోతే ఆ సుఖమే బ్రహ్మ స్వరూపం సుఖం అనుకొని అట్లా పొరబడతారేమో. అది కూడా కాదు, కేవలము చైతన్య రూపమైన జ్ఞానమై నిల్చవాలా. అది ఏమీ తెలియని స్థితి కాదు, సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్థితి బ్రహ్మత్వము. అతీతావస్థను పొందు సమయంలో కూడా మనము ఆ శాంతి ఆనందములకు పక్కగా ఉండి వారిని ప్రకాశింపచేయు ఆ జ్ఞాన ప్రకాశమును వెతకవలే. అది ఎప్పుడు అవి శాంతిగా ఆనందంగా నిలబడినాయంటే మనసు అవి అవి బుద్ధి ఇవి కదలకుండా అవే పరమాత్మ అనుకోకూడదు. ఆ శాంతిగా నిలబడిన దాన్ని చూచేటువంటి జ్ఞానం ఏదుందో దాన్ని వెతుకు కానీ ఇవి నిలిచినంత మాత్రంతోనే నాకు మోక్షం వచ్చింది, బ్రహ్మత్వం వచ్చింది అనుకోవాకు. ఇవి కాదు బ్రహ్మస్వరూపము. ఇది చూసేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం ఏదుందో అది సహజంగానే కదలంది. నువ్వు కదలకుండా పెట్టేటువంటి నీ మనోబుద్ధులైతే నువ్వు కదిలిస్తావో కదలకుండా పెడతావో అవి నీ అధీనంలో ఉండేటివి. ఆ జ్ఞానస్వరూపం అనే పరమాత్మ అది సహజంగానే కదలంది, నిరాకారము, ఎప్పుడు సర్వవ్యాపకంగా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఆకాశాన్ని కదలమంటే ఎట్లా కదులుతుంది? ఎందుకు కదలడం లేదు అంటే అది లేని చోటు లేదు కాబట్టి అది కదలలేకుండా ఉంది, అంతటా నిండిపోయింది, ఎట్లా కదులుతుంది? అట్లా ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ కూడా అంతటా నిండిపోయిన వాడు కాబట్టి ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ కూడా కదిలేటువంటి వాడు కాదు. ఎప్పటికీ ఒక్కటిగా ఉండి ప్రపంచాన్నంతా నడిపేస్తూ ఉండేటువంటి ఒక సత్తాస్వరూపుడు పరమాత్మ. అటువంటి పరమాత్మ మన స్వరూపము. మనం కూడా ఈ దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు కదిలేటివో కదలనివో నిలబెట్టడమో ఇవి కాదు. అదో అనంతమయ్యే జ్ఞానస్వరూపము పరమాత్మ నాలో ప్రకాశిస్తుందో ఆ జ్ఞానము నా స్వరూపము, ఆ బ్రహ్మము నేను, అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మస్వరూపం నేనై ఉన్నాను. తత్వమసి, ఆ బ్రహ్మమే నీ స్వరూపము అని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, అది నేను అనుకో. అట్లా నేను ఎప్పుడు కదలని వాడిని, నేను కదలకుండా ఉంచవాలని ప్రయత్నం చేయనక్కర్లేదు. నా స్వరూపమే కదలన్నటువంటిది, ఎప్పటికీ ఒక్కటిగా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము నా పరమాత్మ స్థితి. అక్కడ నుంచి దీంట్లోకి ఒక ప్రకాశం దీంట్లోకి వచ్చి ఆ జ్ఞాన ప్రకాశంలోంచి దీంట్లోకి ప్రకాశం వచ్చి జీవుడుగా దీంట్లోకి వచ్చి నేనంటూ దేహం నేను అనుకొని ఇంకా దానికి ఏం కనపడకపోయే వాళ్ళకే దేహం కనపడింది కాబట్టి దేహం నేను అనుకునేసింది. దానికి తెలియలే తాను బ్రహ్మం అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది. ఆ జ్ఞాన ప్రకాశమే, ఇంట్లోకి వచ్చిన ప్రకాశమే ఎట్లా మర్చిపోయిందంటే ఈ శరీరం ఒకటి కనపడింది, దానికి శరీరం కనపడుతుంది, బయట ప్రపంచం అంతా కనపడింది. ఇంకా ఇదే అనుకుంటూ దీన్నే చూసుకుంటూ ఉంది. కానీ తాను ఎవరు, తన స్వరూపం ఏమి అనేది విచారించలేదు కాబట్టి దాటిపోతుంది. జీవుడుగానే ఉండే ఈ శరీరాన్ని వదులుతుంది, ఇక్కడ కొన్ని సంస్కారాలు తీసుకుంటుంది, ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఒక శరీరం పోతే ఒక శరీరాన్ని పొందుతూనే ఉంది. ఈ జీవుడుగా దీంట్లో ఎప్పుడు తాను తెలుసుకోలేదో అంతవరకు జన్మలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నుండి కదా దీంట్లోకి నేను వచ్చి కదా దీన్ని మర్చిపోయినాను. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, జ్ఞానస్వరూపమై నేను విచారించి తెలుసుకున్నదే ఈ శరీరంలో ఈ నేనంటూ ఉండేటువంటి ఈ జ్ఞానస్వరూపమైన నేను అంతటా ఉండేటువంటి ఏకరూపమైన బ్రహ్మం నుండి వచ్చినాను కదా. ఆ బ్రహ్మము నా స్వరూపము.
దాని నుండి వచ్చినాను కాబట్టి ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అని ఇప్పుడు దీంట్లో నేను అని ప్రవేశించినటువంటి ఈ జీవుడు అలా బ్రహ్మంలో కలిసి బ్రహ్మరూపుడు కావాలా. ఒకవేళ జీవుడు అయిపోయి ఉంటే బ్రహ్మంతో కలుస్తుందా అంటే కలసదు, మళ్ళా జన్మలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ఇవన్నీ ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ సరే, వీటిని ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానము సర్వవ్యాపకంగా ఉండే జ్ఞానం. నాలోనే ఉంది కాదు, నాలో అన్నింటినీ చూస్తుండే జ్ఞానం కాదు. ఈ జ్ఞానము అఖండమై సర్వవ్యాపకంగా ఉంది. ఆ సర్వవ్యాపకంగా అఖండంగా ఉండేటువంటి ఆ జ్ఞానము దీంట్లోకి వచ్చి నేననేది శరీరం నేను అనుకుందే మర్చిపోయింది. ఇప్పుడు గుర్తు చేసుకుంది మనం ఈ శాస్త్రంతో. గుర్తు చేస్తున్నారు శాస్త్రం. ఎందుకు శాస్త్రం? నువ్వు మర్చిపోయినావు, దేహంలో పడి ఇట్లే జయాలు వస్తున్నాయి అనేకము. ఇది కాదు, నువ్వు ఆ జ్ఞానస్వరూపుడివి చూడు అని ఈ శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనమేం చేయాలా అంటే నేను అంటున్నా, ఈ నేను అహం బ్రహ్మాస్మి, అంతటా ఉన్న బ్రహ్మం నేను, శివోహం అయమాత్మ బ్రహ్మ, సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపమైన పరమాత్మ అయినా నేను ప్రకాశిస్తున్నాను. ఆ బ్రహ్మం నా స్వరూపము. ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియం ఇవేమీ నేను కాదు. ఆ జ్ఞానస్వరూపమైన అఖండ బ్రహ్మం నా స్వరూపము అని ఇప్పుడు నేను ఈ శరీరంలో తెలుసుకోవడానికి నాకు బుద్ధిని ప్రసాదించినాడు కాబట్టి భగవంతుడు మానవ జన్మలో ఇప్పుడు తెలుసుకొని నేను మళ్ళా జ్ఞానస్వరూపంలో కలిసిపోతున్నాను, పరమాత్మనవుతున్నాను, మళ్ళా జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందుతున్నాను. ఆ విధంగా పొందవాలా. ఇంతవరకు నీ పని ఆగిపోవు, చేస్తుండవలసింది. యథా నలీయతే చిత్తం చ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్పదా. ఎప్పుడైతే ఈ మనస్సు లయస్థితి యందు లగ్నము కాదో, సంకల్పాదుల చేత విక్షిప్తము కాదు, అనగా మనస్సు ఎప్పుడు నిర్వికల్పమై ప్రశాంతి నొందుచున్నదో అది బ్రహ్మానుభవ స్థితి అని చెప్పారు. ఈ ప్రపంచ విషయాన్ని పొందక, ఈ నేననేటువంటి ఈ విషయాన్ని పొందక మనసు ఏది అనుకోకుండా ప్రశాంతంగా ఎప్పుడు నిలబడుతుందో, అంటే ప్రశాంతంగా నిలబడిందంటే ఏ విషయాన్ని అనుకోలేదు కాబట్టి ఈ చూసే జ్ఞానం ఉండే, ఈ జ్ఞానం దేన్ని చూడలేదు ప్రశాంతంగా. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా నిలబడిందో ఈ జ్ఞానం కూడా హాయిగా ప్రశాంతంగా నిలిచి ఉంది. అటువంటి జ్ఞానము నా స్వరూపము. ఈ మనస్సు ఎంతబడి ఈ మనస్సు రకరకాల రూపాలు చెందుతుంటే వాటిని చూసేటువంటి అది చూసేది జ్ఞానమే. అయినా ఆ అనేక రూపాలను చెందుతుంది ఈ మనస్సు కూడా. అంటే మనస్సు రూపాలు చెందింది కదా, ఈ జ్ఞానం కూడా కదిలి అనేక రూపాలు చెందుతుంది. అట్లా వదిలేసి నిలిచింది హాయిగా, ఏది అనుకోకుండా నిశ్శబ్దంగా నిరాకారం. ఇది నా జ్ఞాన స్వరూపము అని తెలుసుకో అంటాడు. సంస్కృతంలో ప్రత్యేగాత్మనే ఆత్మ అందరు. విషయ ప్రపంచము ద్వారా దేహ మనోబుద్ధులను అధిగమించి ఆత్మ సామ్రాజ్యమును చేరుటకు గౌడపాదులు సాధకులకు దారి చూపుతున్నారు. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేగాత్మ అని కూడా పేరు శాస్త్రంలో. ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అంటే మనస్సు ఉంది, దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, బుద్ధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఒక కట్ట 24 తత్వాలు. వీటిల్లో ప్రత్యేకంగా ఉండేది ఏది అంటే తెలుసుకునే జ్ఞానం ఒక్కటి ప్రత్యేకంగా ఉంది, వీటిల్లో కలిసింది కాదు. అందుకు ప్రత్యేగాత్మ
అని పేరు భగవంతుడు. కానీ ఆత్మదృష్టి కలిగిన క్షణమందు అతని అనుభవము ఆత్మానుభవము కాక బ్రహ్మానుభవమై ఉన్నది. ఎప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు, శరీరంలో ఉండగానే మనోబుద్ధులు అన్నిటిని వదిలేసినాడు. కేవలం సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి శుద్ధ జ్ఞానము నా స్వరూపము అనుకున్నాడు. దేహంలో ఉండగానే అనుకున్నప్పుడు ఆ దేహంలో ఉన్న ఆత్మ కాదు. అప్పుడు ఇట్లయినాడు ఏ పరమాత్మను అనుకున్నాడో అఖండమైన జ్ఞానస్వరూపం నేను అని అనుకున్నాడు. అప్పుడు ఆ పరబ్రహ్మమైనాడు. ఈ శరీరంలో ఈ జీవుడుగా ఉండలేదు అక్కడంతా. ఎందుకు? ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ దేహము, ఈ ప్రపంచం మొత్తం వదిలేసినాడు. అన్నీ తెలుసుకుంటుండేటువంటి శుద్ధ జ్ఞానమాత్రంగా నిలిచాడు, బ్రహ్మమాత్రంగా నిలిచాడు. ఇప్పుడు ఆ బ్రహ్మమైనప్పుడు ఈ శరీరంలోనే ఉండేటువంటి వాడు కాదు, ఆత్మస్వరూపంగా బ్రహ్మమై సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఈ బ్రహ్మస్వరూపంలో ఆ బ్రహ్మమై నిలిచినటువంటి వాడు అటువంటి స్థితిలో ఉంటాడు. ఇక్కడ మహర్షి యొక్క భావం ఏమనగా ఆ ఆత్మజ్ఞానము పొందు క్షణమున సాధకుడు కేవలము తనలో ఉండు ఆత్మనే కాక బ్రహ్మ అనువాడు సర్వవ్యాపి పరమాత్మను కూడా తెలుసుకున్నాడు. అంతే కదా, కేవలం ఈ మనసును తెలుసుకునేవాడిని, బుద్ధిని తెలుసుకునేవాడిని అని వీటికడిక్కడనే తారాడలా. ఎప్పుడు ఈ పరమాత్మను తెలుసుకున్నాడో, ఈ జ్ఞానాన్ని సంపాదించిన వాడు, ఈ పరమాత్మ ఎక్కడిది అంటే అనంతమై సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపం నుండి దేంట్లోకి నేనని వచ్చింది. ఇప్పుడు నేనని వదిలేసింది, నేనెవరు అనుకుంది అంతటా ఉన్న బ్రహ్మాన్ని. అక్కడి నుంచి దీంట్లోకి ప్రవేశించినాను కదా. ఇప్పుడు నాకు ప్రవేశించినానే కానీ నాకు వీటన్నిటితో ఏటితో అవసరం లేదు. కేవలము ఆ జ్ఞాన స్వరూపమైన సర్వవ్యాపకమైన బ్రహ్మం ఏదుందో ఆ బ్రహ్మం నా స్వరూపము, ఆ బ్రహ్మం నేను అనుకున్నాడు. ఇక్కడి నుంచి అఖండమైన బ్రహ్మమై నిలిచినాడు. ఇక్కడ ఏ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడో ఏ జీవి ఆ బ్రహ్మ విచారం చేసి ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడో అప్పుడు ఈ ఇంద్రియ మనోబుద్ధులకు సాక్షి ఎక్కడ కూర్చోలే. అనంతమైన బ్రహ్మం నేను అనుకున్నాడు, అఖండ బ్రహ్మమై నిలిచినాడు అంటాడు. శ్రీ శంకరాచార్యుల వారు తమ భాష్యమంతటను ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యమే జ్ఞానము అని చెప్పని నిర్వచనమే లేదు. శంకరాచార్యులు కూడా ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే అందరికీ తెలియబడదు కదా. అసలు వాళ్ళల్లో ఉండేటువంటి ఒక జ్ఞానం అనేది వేరుగా ఉండేది. ఆ జ్ఞానం ముందర ఈ మనస్సు తెలియబడుతుంది, బుద్ధి తెలియబడుతుంది, ఇంద్రియాలు తెలియబడుతున్నాయి, ఈ ప్రపంచమంతా తెలియబడుతుంది. ఎక్కడ తెలియబడింది అంటే అజ్ఞానం దగ్గర అని. ఆ జ్ఞానాన్ని విచారించిన వాడు ఎక్కడో తక్కువగా ఉంటారు కాబట్టి అందరికీ జ్ఞానం కలగదు కాబట్టి ఆ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాడు అంతటా ఉన్న బ్రహ్మస్వరూపుడే కానీ ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు కాదు అంటారు. మానవుడిలో నుండి మనస్సును తీసివేసిన దేవుడు ఉంచున్నాడు, దేవునకు మనస్సు కలిగిన మానవుడు ఉంచున్నాడు. అంటే అది చెప్తారు. మనస్సును తీసేస్తే మానవుడిలో ఉండి మనస్సును తీసేస్తే పరమాత్మ అవుతున్నాడు, పరమాత్మలో మనస్సు చేస్తే మానవుడు అవుతున్నాడు. అశాంతి అందే మనస్సు నిలుచును, శాంతి ఉన్న చోట దేవుడు ఉన్నాడు. శాంతి అంటే ఎక్కడెక్కడ విషయాలు ఉన్నాయని వెతుక్కుంటుంటుంది ఈ మనస్సుకు. అదే రోగం కాబట్టి ఎక్కడ ప్రశాంతంగా నిలబడతామా అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందో అక్కడ ఈ మనస్సు లయమైపోతుంది. కేవలము శుద్ధంగా బ్రహ్మమై నిలుస్తున్నాడు. శరీరం ఉండగానే జీవన్ముక్తి అనేది ఒకటి పెట్టినాడు కదా, అది లేకుండా చేయాలి అంటే
బతి ఉండంగానే ముక్తిని సంపాదించుకుంటాడు. ఏ జ్ఞానం కలగవలా ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక్కడ ఎన్నో 24 తత్వాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదు, వీటినన్నిటిని ప్రకాశింపజేసి ఈ జ్ఞాన స్వరూపం చూడు, ఇది కదా నా స్వరూపం అని తెలుసుకున్నాడు. 24 తత్వాలను వదిలేసినాడు. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ బ్రహ్మాన్నే పట్టుకున్నాడు, బ్రహ్మ మాత్రంగా నిలిచినాడు. ఇది జీవన్ముక్త స్థితి. ఆ విధంగా ఆ జ్ఞాన స్వరూపాన్ని పొందినటువంటి వాడు శరీరం ఉండగానే ముక్తిని పొందుతున్నాడు. మనస్సు ఎచ్చట మనస్సు కాకుండా ఉన్నదో మానవుడు ఆ మనస్సును ఎప్పుడు వదిలివేయుచున్నాడు, అప్పుడు అతడు ఆత్మతత్వమునే అనుభవించుతున్నాడు. ఎప్పుడెప్పుడు మనస్సును వదిలేస్తున్నాడో, ఇది మనస్సు అని తెలుసుకొని వదిలేసి ఊరికే నిలబడినప్పుడు ఏమైనా అంటే మనస్సు లేదు. మనస్సు లేదు కాబట్టి ప్రపంచం లేదు. ఊరికే నిలబడిన ఊరికే అంటే ఈ జ్ఞానం ఉందే ఏమి ఇంక ఏం చేయలే, ఊరుకుంది నిలబడింది జ్ఞానం. మనోబుద్ధి ఇంద్రియాన్ని ఇన్ని విడిచినాటివి, వీటిని విడిచేసినావు. జ్ఞానం ఒక్కటే ఉంది. జ్ఞానం జ్ఞానమాత్రంగానే ఇప్పుడు బ్రహ్మమైంది ఈ జ్ఞానం. అంటే అట్లా ఊరికే నిలబడినప్పుడు అంటే ఆ జ్ఞానమే మనస్సు ఐదేహమై ఇంద్రియాలు ఇవన్నీ నేను అనుకుంటూ కదిలిందా దేహం అవుతుంది. అదే వదిలేసి అన్నీ వదిలేసి కేవలం ఊరికే నిలబడిన ఏదనలే, ఏమనుకోకుండా ఊరికే నిలిచి ఎట్లా నిలిచిన ఇవన్నీ అవడానికి కదిలిక ఉంటుంది కదా, ఆ కదిలిక లేదు కదా. ఎప్పుడుంది, ఎట్లుంది? హాయిగా జ్ఞానమాత్రంగా. ఇది శుద్ధ బ్రహ్మస్వరూపం. ఆ విధంగా నిలిచి తెలుసుకో ఈ బ్రహ్మత్వాన్ని. అప్పుడప్పుడు మనము ఒక్కొక్కసారి చెప్తుందాను కదా, అప్పుడప్పుడు ఊరుకోండి ఉన్న పని చేస్తూ ఒక్క క్షణం వచ్చావు. ఊరుకుంటివా బ్రహ్మమవుతావు, కదిలితివా ప్రపంచమవుతావు. ఆ ఊరుకోవాలా అనుకున్నది ఏది? అనుకున్నది ఆ జ్ఞానస్వరూపమే కదా. ఆ జ్ఞానమే కదా ఊరుకుంది, ఏదనకుండా. మరి ఊరుకుండేవాడికి ఈ ప్రపంచం ఏది లేదు. దాని దగ్గర జ్ఞానస్వరూపం ఒక్కటే పరమాత్మగా నిలిచింది. ఇట్లా వివరింపబడిన జ్ఞానస్థితిని మనస్సు అందుకున్న ఎడల ఆ ఆత్మతత్వముగా జ్ఞాతమై పరమ గురువుల చేత వివరించబడిన ఆత్మీయ అనుభవము మనకు సన్నిహితమై అందుబాటులోకి వస్తుంది. అలా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వాన్ని ఏది ఏమవుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అర్థం కావాలా. ఊరికి నిల్చు అంటే మనసు నిలబెట్టాడు. మనసు ఎదురుగా కూర్చుంటాడు. అది నిలబడింది, ఇది కదులుతుందా కదలదా అని దాన్ని చూసుకుంటూ ఉండడం కాదు. అది కాదు, ఆ మనస్సు కాదు నా స్వరూపం. మనస్సును తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన బ్రహ్మం నేను. బ్రహ్మమై నిల్చోవాలా నేను. నాకు ఆ మనస్సుతో ఏం పని? అది కదిలితే ఏం నాకు కదలుతుంది, నాకు దాంతో పని ఏముంది? ఆయన చూసే జ్ఞానస్వరూపం నేనేం చూడు. దాని చరాచరత్వములు దౌలవు నన్ను నిశ్చలుడనంచు తెలియము, నిన్ను గాంచేవి నిశ్చలదనుందునంత మీద. ఆ జ్ఞానస్వరూపుడై ఎప్పుడైతే నిలిచినావో ఆ నిలిచేటప్పటికీ అన్ని కదలకుండా పోయింది. ఏది కదలడానికి వాటికి శక్తి లేదు. నా జ్ఞానం వచ్చే వాటి దగ్గరికి పోతే కానీ వాటికి సత్తా లేదు, కదిలేదని. నేను వదిలేసిన అన్ని నాకెందుకు నిలుపుకున్నాను, జ్ఞానమాత్రంగా నిలిచిన. ఇప్పుడు నేను జ్ఞానమాత్రంగా నిలిచేవాడికే ఈ ఇంద్రియాలు ఏమి వాటి పనులు చేయలేక అవి నిలిచిపోయాయి. అట్లా నిలిచిపోవాలా దాన్ని తెలుసుకొని అది నేనని ఆ విధంగా నిలిచిపో. అంతేగాని వీటిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ కూర్చోవాకు అంటారు.